మాట మనిషిని మార్చేస్తుంది. మీకు ఒకటి గమనించండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ ఇంజనీరింగ్ విద్యార్థులు, రకరకాల విద్యార్థులు. రేపు భవిష్యత్తులో మీరు మంచి ఉద్యోగానికో మంచి లక్ష్యానికో చేరుకోవాలనే ఆశతోటి కూర్చున్న వాళ్ళే మీరంతా. దీంట్లో అతి కష్టం మీద ఒకడు కానిస్టేబుల్ అవుతాడు, అతి కష్టం మీద ఇంకొకడు ఐపీఎస్ అవుతాడు. కానీ మీరు కూర్చున్నటువంటి ప్లేసు, మీరు పెరిగేటువంటి ప్లేసు, మీరు చదువుకున్నటువంటి చదువు, మీరున్నటువంటి సమాజం, మీరున్నటువంటి ఫ్రెండ్స్ అంతా కూడా ఇంచుమించు ఈక్వల్గానే ఉంటాయి. ఎందుకు ఒకడు కానిస్టేబుల్ అవుతున్నాడు, ఒకడు ఐపీఎస్ అవుతున్నాడు? మీరు ఒక్కసారి గమనించి బేరేజ్ చేసుకోండి. మీరు ఒక ఇంజనీరింగ్లో మీ క్లాస్ రూమ్లో 45 మంది ఉంటారు. దాంట్లో ఒకడు టాప్ CEO దాకా ఎదుగుతాడు, ఒకడు ఉద్యోగాలు లేక రెస్టారెంట్లో తిరుగుతూ ఉంటాడు. అదే క్లాస్ రూమ్లో 4 సంవత్సరాలు విద్యాభ్యాసం చేసినటువంటి వ్యక్తి. కారణం ఏంటని మీరు గమనించండి. ఎందుకు ఒక వ్యక్తి CEO దాకా ఎదుగుతున్నాడు, ఒకడేమో బార్ అండ్ రెస్టారెంట్ల చుట్టూరు తిరుగుతున్నాడు ఉద్యోగం కోసం, 10,000 కోసం. మీకు తల్లిదండ్రులు, కుటుంబం వేరు కావచ్చు, కానీ అక్కడ ఫెకల్టీ, మీరు నేర్చుకున్నటువంటి విద్య, మీరు ఏదైతే కూర్చున్నారో ప్లేసు, అది అందరికీ సమానంగానే ఇచ్చింది కదా. ఒక పెద్ద జర్నలిస్ట్, నేను హైదరాబాద్ ఫస్ట్ టైం వెళ్ళాను. అప్పటి వరకు ఆ పల్లెటూరులోనే ఉన్నాను నేను. 1986 ఫ్లడ్స్ టైంలో, ఫ్లడ్స్కి ముందు ఆయన కొన్ని మాటలు చెప్పాడు నాకు. 2 రోజులు చూపించాడు. ఆయన మోటార్ సైకిల్ ఎక్కించుకుని అసెంబ్లీ, సెక్రటేరియట్, మొత్తం హైదరాబాద్లో ఉన్నాయన్నీ కూడా చూపించి, అప్పుడు ఆయన కొన్ని మాటలు, ఆయన ఒక ప్రముఖ జర్నలిస్టు, రిటైర్ అయ్యారు, ఆయన హైదరాబాద్లో ఉన్నారు. మా ఫ్యామిలీ ఫ్రెండ్, మా ఫాదరు, వాళ్ళ ఫాదరు బిజినెస్ పార్ట్నర్స్ అనమాట. సో ఆ మాటలు నా మనసుకి ఎక్కినాయి. ఒక పేద విద్యార్థిగా, అంటే పేద విద్యార్థి అంటే సంపదగాను పేదే, అటు చదువులోనూ పేదే. సో నా లైఫ్ స్టైలే మారిపోయింది ఈ 9 నెలలు చదవటం వలన. అప్పటి వరకు కూడా చాలా పేద విద్యార్థిగా, పూర్ స్టూడెంట్ గా ఉన్నటువంటి నేను ఒక రిచ్ స్టూడెంట్ గా అయిపోయాను. నా దగ్గరికి చాలా మంది వస్తుండేవారు, ఇది చెప్పమని, అది చెప్పమని, ఇది ఎలాగ డౌట్, ఈ అప్లికేషన్ పూర్తి చేయమని. అలా చాలా మంది నా తోటి విద్యార్థులు కానీ, నాకన్నా చిన్నవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ వచ్చేవారు. నన్ను చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే అన్ని గొప్పలు చెప్పుకోవడం అవుతుంది కానీ పక్క పెట్టండి. సో నేను ఒక పూర్ స్టూడెంట్ నుంచి రిచ్ స్టూడెంట్కి వచ్చేసాను. బీఈడీలో జాయిన్ అయిన తర్వాత నా గోల్ ఏంటంటే, బీఈడీ కాదు అక్కడ గోల్. అప్పట్లో నా మీద పేపర్లో కూడా, ఆంధ్రపత్రిక పేపర్లో కూడా చూశారు, నేను ఉత్తమ ఉపాధ్యాయుని అవుతారని హెడ్డింగ్ పెట్టి రాశారు. అంటే ఆ ఫోటో కూడా ఇంకా ఉంది, అందుకని చెప్తున్నాడు మళ్ళీ. సో నేను బీఈడీలో ఉండగానే ఈ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ పడింది. సబ్ ఇన్స్పెక్టర్ అంటే నాకు అసలు ఇష్టం లేదు, ఎందుకంటే పోలీస్ శాఖ అంటే అప్పుడు చాలా ఏహభావం ఉండేది, వ్యతిరేకత భావం ఉండేది. ఎస్ఐగా వద్దు అని మా ఫాదర్ కానీ, ఎస్ఐ అంటే పోలీస్ ఉద్యోగం వద్దనివారు అప్పుడు. సో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి గారు. సో ఫ్రెండ్స్, మన ముందుకు మాట్లాడడానికి రాబోయే మనిషి ఎస్ఐగా జీవితం మొదలుపెట్టి, ఎస్ఐ స్థాయి నుంచి మెల్లిమెల్లిగా అంచెలంచెలుగా ఎదుగుతూ, మన అందరి కోసం ఈస్ట్ గోదావరి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయి మనందరినీ క్రమశిక్షణలో ఉంచడానికి ప్రయత్నిస్తూ అడిషనల్ ఎస్పీగా ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న సూర్య చంద్రారావు సార్ గారు వస్తున్నారు మనతో మాట్లాడడానికి. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్, డయాస్ ఈజ్ యువర్స్. అందరికీ నమస్కారం, శుభోదయం. కూర్చోండి అమ్మా. యాక్చువల్గా ఈ సమావేశానికి, ఇంపాక్ట్కి నన్ను రమ్మని ఆహ్వానించారు, 2 సార్లు ఆహ్వానించారు. ఆహ్వానించకపోయినా కూడా నేను ఇక్కడికి వచ్చేవాడిని. ఎందుకో చెప్తాను. మాటే మంత్రం అన్నారు. మీరు చాలామంది దీని మీద, ఈ వాల్ పోస్టర్ మీద ఫొటోస్ చెప్పమంటే ఇంచుమించు 99% చెప్పగలరు. ఈయన స్వామి వివేకానందుడు, ఆయన అబ్దుల్ కలాము, ఈయన నాగేశ్వరరావు గారు, గంపా నాగేశ్వరరావు గారు. ఈ కింద అందరూ కూడా చాలామంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు. అంతేగా, మాటే మంత్రం అన్నారు. నేను ఎందుకు ఈ సభకి, ఈ సమావేశానికి వచ్చాను అంటే, మాట చాలా శక్తివంతమైంది. 84 లక్షల జీవరాశుల్లో భగవంతుడు ఎవరికి పెట్టిందో ఒక మనిషికే పెట్టాడు. ఆ మాట విలువ మీకు ఎందుకు తెలియట్లేదంటే, ఇప్పుడు నీరు విలువ కూడా మీకు తెలీదు. ఒకరోజు నీరు లేకుండా మీరు ఉన్నారనుకోండి, ఆ నీటి విలువ ఎంతో తెలుస్తుంది మీకు. ఒక లాస్ట్లో ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. మాట మనిషిని మార్చేస్తుంది. మీకు ఒకటి గమనించండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ ఇంజనీరింగ్ విద్యార్థులు, రకరకాల విద్యార్థులు. రేపు భవిష్యత్తులో మీరు మంచి ఉద్యోగానికో మంచి లక్ష్యానికో చేరుకోవాలనే ఆశతోటి కూర్చున్న వాళ్ళే మీరంతా.
దీంట్లో అతి కష్టం మీద ఒకడు కానిస్టేబుల్ అవుతాడు, అతి కష్టం మీద ఇంకొకడు ఐపీఎస్ అవుతాడు. కానీ మీరు కూర్చున్నటువంటి ప్లేసు, మీరు పెరిగేటువంటి ప్లేసు, మీరు చదువుకున్నటువంటి చదువు, మీరున్నటువంటి సమాజం, మీరున్నటువంటి ఫ్రెండ్స్ అంతా కూడా ఇంచుమించు ఈక్వల్గానే ఉంటాయి. ఎందుకు ఒకడు కానిస్టేబుల్ అవుతున్నాడు, ఒకడు ఐపీఎస్ అవుతున్నాడు? మీరు ఒక్కసారి గమనించి బేరేజ్ చేసుకోండి. మీరు ఒక ఇంజనీరింగ్లో మీ క్లాస్ రూమ్లో 45 మంది ఉంటారు. దాంట్లో ఒకడు టాప్ CEO దాకా ఎదుగుతాడు, ఒకడు ఉద్యోగాలు లేక రెస్టారెంట్లో తిరుగుతూ ఉంటాడు. అదే క్లాస్ రూమ్లో 4 సంవత్సరాలు విద్యాభ్యాసం చేసినటువంటి వ్యక్తి. కారణం ఏంటని మీరు గమనించండి. ఎందుకు ఒక వ్యక్తి CEO దాకా ఎదుగుతున్నాడు, ఒకడేమో బార్ అండ్ రెస్టారెంట్ల చుట్టూరు తిరుగుతున్నాడు ఉద్యోగం కోసం, 10,000 కోసం? మీకు తల్లిదండ్రులు, కుటుంబం వేరు కావచ్చు, కానీ అక్కడ ఫెకాల్టీ, మీరు నేర్చుకున్నటువంటి విద్య, మీరు ఏదైతే కూర్చున్నారో ప్లేసు, అది అందరికీ సమానంగానే ఇచ్చింది కదా. మీరు ఇది ఒకటి ప్రశ్న వేసుకోండి మీరు అందరూ కూడా. సో మాటే మంత్రం అని ఎందుకు అంటున్నానంటే, నేను ఆల్మోస్ట్ 62 సంవత్సరాల కిందట పుట్టిన ప్లేసు ఆ రోజు ఎలా ఉండేదంటే, ఇప్పుడు ఆది కాలం నుంచి మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వచ్చేసాం. ఆది కాలంలో ఎలా ఉండేదంటే, ఎంత దుర్భరంగా ఉండేవంటే పరిస్థితులు. మా ఊరినే కనుక తీసుకుంటే ఒక రోడ్డు ఉండేది కాదు, వాటర్ ఫెసిలిటీ లేదు, మంచినీళ్ళు వాటర్ అంటే మాకు తెలియదు అప్పుడు, కరెంటు లేదు ఆ ఊరికి, ఒక మట్టి మోకాళ్ళలోతు కూరిపోయేటటువంటి అటువంటి టైంలో మేము పుట్టాం, పెరిగాం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి వచ్చేసాం. పంచభూతాలను కూడా పిండి చేసి చేత్తోటి పట్టుకొని ఆడించేస్తున్నాం, అంతే కదా. సో ఇక్కడ యాక్చువల్గా నేను ముందు నా గురించి చెప్తాను. నేను ఇక్కడికి వచ్చే టైం కూడా కాదు, నేను చాలా మార్నింగ్ నుంచి అసలు మాట్లాడేటువంటి పరిస్థితి కూడా నాకు లేదు. ఇప్పుడు ఒక ఎమర్జెన్సీ దాంట్లో డ్యూటీలో ఉన్నాం మేము. 3 గంటల సేపు కాన్ఫరెన్స్ జరిగింది, కాన్ఫరెన్స్ క్లోజ్ అయ్యింది. నెక్స్ట్ ఏం చేయాలనే ప్లాను నా మైండ్లో ఉండిపోయింది. అందుకని నేను అసలు ప్రారంభించడం ఎలా ప్రారంభిస్తాం, ఎలా ముగిస్తాం తెలియదు, కానీ నా ఎక్స్పీరియన్సెస్ కొన్ని మీతోటి షేర్ చేసుకుంటాను, అవి మీకు ఉపయోగపడతాయేమో చూసుకోండి. సో అటువంటి పరిస్థితుల్లో ఉండి చదువు కూడా రాదు, చదువుకోవడానికి సరైనటువంటి పరిస్థితులు లేవు, ఒక ట్యూషన్ మాస్టర్ లేడు, ఒక విషయం తెలుసుకోవాలంటే చాలా కష్టం. నేను డిగ్రీలోకి వచ్చిన తర్వాత కూడా, అంటే 1986లో నేను డిగ్రీ కంప్లీట్ చేసే టైంలో కూడా అంత వసతులు ఏమి రాలే. ఒక కాంపిటేటివ్ బుక్ తెప్పించుకోవాలంటే, మనీ ఆర్డర్ చేస్తే కెరీర్ అండ్ కాంపిటేటివ్ టైమ్స్ లాంటి బుక్ని తెప్పించుకోవాలంటే, కాంపిటీషన్ CSR బుక్ అని అలాంటి, మేము అక్కడ చండీగఢ్కి MO చేస్తే 16 రోజులకు వచ్చేది ఆ బుక్. రాజోలు బస్ డిపో దగ్గరికి వెళ్ళి, ఆ బస్ డిపో బయట ఒక కూల్ డ్రింక్ షాప్ దగ్గర ఉండే, అక్కడ తెచ్చుకునేవాళ్ళు మళ్ళీ. సో ఒక చిన్న పుస్తకం సంపాదించుకోవాలన్నా కూడా పల్లెటూరులో అంత కష్టం అయ్యేది. అటువంటి రోజుల్లో నేను డిగ్రీ కంప్లీట్ చేసేటప్పటికి శూన్యం, నాకేం రాదు. ఎందుకంటే ఒక పల్లెటూరు బ్యాక్గ్రౌండు, చదువు అనేది చాలామందికి తెలియనటువంటి పరిస్థితులు, ఏదో అతి కష్టం మీద కష్టపడి ఎలాగైతే BA అనేది కంప్లీట్ చేసాం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తోటి. మీరు గమనించండి, ఇక్కడ నేను అప్పుడు హైదరాబాద్ వెళ్ళాను ఫస్ట్ టైం. హైదరాబాద్ ఎందుకు వెళ్ళానంటే, ఏదైనా ఈ చదువుకున్నాం కదా అక్కడ ఏంటి పరిస్థితి అని, మాకు ఒక జర్నలిస్ట్ ఉండేవారు ఇక్కడ, వెంకట్ గారు అని, ఈయన కూడా సీనియర్ జర్నలిస్టే ఇక్కడ. ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్, వాళ్ళ అబ్బాయి అనమాట, ఒక పెద్ద జర్నలిస్ట్. నేను హైదరాబాద్ ఫస్ట్ టైం వెళ్ళాను. అప్పటి వరకు ఆ పల్లెటూరులోనే ఉన్నాను నేను. 1986 ఫ్లడ్స్ టైంలో, ఫ్లడ్స్కి ముందు ఆయన కొన్ని మాటలు చెప్పాడు నాకు. 2 రోజులు చూపించాడు ఆయన, మోటార్ సైకిల్ ఎక్కించుకుని అసెంబ్లీ, సెక్రటేరియట్ మొత్తం హైదరాబాద్లో ఉన్నాయన్నీ కూడా చూపించి, అప్పుడు ఆయన కొన్ని మాటలు, ఆయన ఒక ప్రముఖ జర్నలిస్టు, రిటైర్ అయ్యారు, ఆయన హైదరాబాద్లో ఉన్నారు, మా ఫ్యామిలీ ఫ్రెండ్, మా వాళ్ళ ఫాదరు బిజినెస్ పార్ట్నర్స్ అనమాట. సో ఆ మాటలు నా మనసుకి ఎక్కినాయి. ఒక పేద విద్యార్థిగా, అంటే పేద విద్యార్థి అంటే ఇక్కడ ధనికంగాను సంపదగాను పేదే, అటు చదువులోనూ పేదే, ఏమి రాదు. ఇంటర్మీడియట్లో 38%, 10th క్లాస్లో ఏదో 35% అలా పాస్ అయ్యాం. ఆయన చెప్పిన మాటలు అక్కడ నేను 2 రోజులు
ఆ హైదరాబాదులో ఆయన చూపించినటువంటి ప్రదేశాలు నా మనసుకు బాగా ఎక్కినాయి. అదే నాకు టర్నింగ్ పాయింట్ కూడా. సరే, హైదరాబాద్ నుంచి మళ్ళీ యథావిధిగా మా గ్రామానికి వచ్చేసాను, కూర్చున్నా. అప్పటికే నేను బీఈడి ఎంట్రన్స్ రాశాను. నా గురించే చెప్పుకుంటున్నా అప్పుడు మీకు, ఎందుకంటే మీ ఇంపాక్ట్ అనేది వాళ్ళు చెప్తారు, వాళ్ళు బాగా చెప్తారు మనకన్నా కూడా. ఫస్ట్ నా గురించి మీకు ఎలాగా దాన్ని అధిగమించవచ్చు అనేది. అప్పట్లో గవర్నమెంట్ ఉద్యోగం వస్తే గొప్ప, గ్రేట్. గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలంటే కొత్తగా అప్పుడే స్టార్ట్ చేశారు. ఎంసెట్, ఎడ్సెట్, ఈ ఎంట్రన్స్ టెస్టులు కానీ 86, 85 నుంచి స్టార్ట్ అయినాయి. అంతకుముందు లేవు అవి. మెరిట్ మీద ఇచ్చేసేవారు. ఎవరికి హైయెస్ట్ మార్క్స్ ఉంటే వాళ్ళకి ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి, ఎవరికి హైయెస్ట్ మార్క్స్ ఉంటే వాళ్ళకి యూనివర్సిటీలో వచ్చాయి. అప్పుడు బీఈడి ఎంట్రన్స్ అనేది పెట్టారు. రెండోసారి నేను రాసింది. ఫస్ట్ రాసినప్పుడు అసలు ర్యాంక్ అనేది అసలు అది రాయడానికే ఫెయిల్ అయ్యి ఉంటాం. అప్పుడు ఆయన మాటలు విన్న తర్వాత నేను ఆ పల్లెటూరికి వచ్చి అక్కడ కూర్చున్నా. నా లక్ష్యం ఏంటంటే ఆ రోజు డిసైడ్ చేసిన లక్ష్యం. అప్పుడు ఎలా ఉండేదంటే బీఈడి కంప్లీట్ చేస్తే వాడికి గవర్నమెంట్ టీచర్ వచ్చేసేది. ఇంకా పక్కా అది బీఈడి టీచర్ అయ్యాడంటే, మా బీఈడి కంప్లీట్ చేసాడంటే గవర్నమెంట్ టీచర్ వచ్చేస్తుంది అనమాట. గవర్నమెంట్ టీచర్ అంటే ఉద్యోగమే కదా, గవర్నమెంట్ ఉద్యోగమే కదా. సో నా లక్ష్యం ఏంటంటే బీఈడిలో ఎంట్రాన్స్లో సీటు సంపాదించుకోవాలి. అది డొనేషన్స్ అప్పుడు పెద్దగా లేవు. డొనేషన్ కట్టాలంటే 30,000 ఉండేది అప్పుడు. 30,000 అంటే 3-4 ఎకరాలు అమ్మాలి అప్పట్లో. అంత సాహసం, డబ్బులు అంత ఖర్చు పెట్టేవారు కాదు విద్య మీద అస్సలు డబ్బులు ఖర్చు పెట్టేవారు కాదు. సో 9 months ఉంది ఇంకా ఎంట్రాన్స్కి. నా లక్ష్యం ఏంటంటే బీఈడిలో ఎంట్రాన్స్లో సీటు సంపాదించుకోవాలి. ఎందుకంటే సీటుకి కనీసం 1,000 రూపాయలు కట్టాలన్నా కూడా అంత స్తోమత లేదు, కట్టే స్తోమత కూడా లేదు అప్పుడు. సో 9 months నేను ఎలా ప్రిపేర్ అయ్యానంటే, ఇంకా లక్ష్యం అంటే ఇంక ఇది ఒక జీవితంలో ఇది సాధించాలి, లేకపోతే ఇంక మనకి జీవితమే లేదన్నట్టుగా. అది పల్లెటూరు కదా, చెప్పాను, శుభ్రంగా మట్టి గిట్టి అంతా ఉండదు, రోడ్లు గిట్లు ఏమి లేవు, కరెంటు కూడా లేదు. ఇంతంత లైట్ ఉండేది, చిమ్నీతోటి లైటు. ఆ ఎదురుగుండా, మా ఇంటి ఎదురుగుండా కాలం ఉండేది. ఆ పెంకిటిల్లు, పెద్ద పెంకిటిల్లు, ఇంటి ఎదురుగుండా కాలం ఉండేది. తెల్లవారుజాముని 3 గంటలకు లేసేవాడిని నేను, 3కి. అదే టైంలో మా ఊర్లో సూర్యనారాయణమూర్తి గారని ఆయన పెద్ద ఆయన, ముసలి ఆయన, పొలానికి కర్ర పట్టుకుని వెళ్తుండేవాడు. రామ 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 అంటూ వెళ్తూ ఉండేవాడు ఆయన. అది విని చాలామంది లేసేవారు. నేనైతే అది ఆయన 3:30, 3:35 ఆ టైంకి వెళ్ళేవాడు ఆయన కరెక్ట్గా రోజు. గడియారం కూడా చూసుకోక్కర్లేదు అనమాట. నేను 3 గంటలకు లేసేవాడిని. లేచి బీఈడి ఎంట్రాన్స్లో 160 మార్కులు, 4 సబ్జెక్ట్స్, ఇవి మొత్తం బుక్స్ అన్నీ కూడా తెప్పించుకుని కరెక్ట్గా 7 months చదివాను నేను. 3కి లేచిన వాడిని 6కి అందరూ లేస్తూ ఉండేవారు. ఇంట్లో కొంచెం నాయిస్ వస్తూ ఉండేది పల్లెటూరులో. 7కి కొంచెం శబ్దం వచ్చేసింది. అప్పుడు ఆ టైంకి మళ్ళీ కాలకృత్యాలు తీర్చుకుని మళ్ళీ గది లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు దాకా బయట కూర్చొని చదివేవాడిని. నేను చదవడం చూసి అలాగ ఒక 20-25 మంది చేరారు నాకు చుట్టుపక్కల, పల్లెటూరులో ఉన్న వాళ్ళందరూ. కంబైన్డ్ స్టడీ లాగా తయారైపోయింది అది. సో సీన్ కట్ చేస్తే నాకు స్టేట్ ర్యాంకు 9 వచ్చింది బీఈడిలో. మీకు ఇక్కడ నేను గవర్నమెంట్ కాంప్రహెన్సివ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని, ఇప్పుడు బీఈడి కాలేజీలు మెడికల్ కాలేజీల కన్నా తక్కువ ఉండే, 26 కాలేజీలు ఉండే 23 జిల్లాలకి స్టేట్లో. 26 కాలేజీలు ఉండే. దాంట్లో 3 క్రిస్టియన్ మిషనరీస్ కాలేజీలు ఉంటే, ఒక 6 ఎన్నో గవర్నమెంట్ కాలేజీలు ఉండే. ఆ 6 గేట్లోనూ ఈ కాంప్రహెన్సివ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒకటి. అది నా 1887లోనే ఇప్పుడు స్టార్ట్ చేశారు. అది ఇంకా ముందే మేము చదివినప్పుడే 87కి 100 సంవత్సరాల బ్యాక్. అది 87కి 100 సంవత్సరాల బ్యాక్ అంటే జ్ఞాని జైల్ సింగ్ గారిని తీసుకొచ్చాం మేము 100 years సెలబ్రేషన్స్కి అప్పుడు. సో దాంట్లో సీట్ వచ్చింది, జాయిన్ అయ్యాం బీఈడి. సో నా లైఫ్ స్టైలే మారిపోయింది ఈ 9 నెలలు చదవటం వలన. అప్పటి వరకు కూడా చాలా పేద విద్యార్థిగా, అంటే పూర్ స్టూడెంట్గా ఉన్నటువంటి నేను ఒక రిచ్ స్టూడెంట్గా అయిపోయాను. నా దగ్గరికి చాలామంది వస్తుండేవారు, ఇది చెప్పమని, అది చెప్పమని, ఇది ఎలాగ డౌటు, ఈ అప్లికేషన్ పూర్తి చేయమని. అలా చాలామంది నాతోటి విద్యార్థులు కానీ, నాకన్నా చిన్నవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ వచ్చేవారు. నన్ను చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అదండి గొప్పలు చెప్పుకోవడం అవుతుంది కానీ అది పక్కకు పెట్టండి. సో నేను ఒక పూర్ స్టూడెంట్ నుంచి
రిచ్ స్టూడెంట్కి వచ్చేసాను. బీఈడీలో జాయిన్ అయిన తర్వాత నా గోల్ ఏంటంటే బీఈడీ కాదు అక్కడ గోల్. అప్పట్లో నా మీద పేపర్లో కూడా, ఆంధ్రపత్రిక పేపర్లో కూడా చూశారు, నేను ఉత్తమ ఉపాధ్యాయుని అవుతానని హెడ్డింగ్ పెట్టి రాశారు దగ్గర. అంటే ఆ ఫోటో కూడా ఇంకా ఉంది, అందుకని చెప్తున్నాడు మళ్ళీ. ఏంటి 87లో రాసింది. సో నేను బీఈడీలో ఉండగానే ఈ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ పడింది. సబ్ ఇన్స్పెక్టర్ అంటే నాకు అసలు ఇష్టం లేదు, ఎందుకంటే పోలీస్ శాఖ అంటే అప్పుడు చాలా ఏహ భావం ఉండేది, వ్యతిరేకత భావం ఉండేది. ఎస్ఐగా వద్దు అని మా ఫాదర్ కానీ, ఎస్ఐ అనేది పోలీస్ ఉద్యోగం వద్దనేవారు అప్పుడు. సో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి గారు, నేను దానికోసం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పడితే ఎగ్జామ్స్ పడితే నాతోటి చదివే వాళ్ళందరూ కూడా, స్టూడెంట్స్ అందరూ కూడా క్రికెట్ ఆడేవాళ్ళు, కబడ్డీ ఇలాంటి ప్లేయర్స్ ఉండేవారు. నాకైతే ఏ ఆటలు ఉండేవి కాదు, గ్రౌండ్కి వెళ్ళేవాడిని కాదు. సో వాళ్ళందరూ వచ్చి ఒక 20 మంది నా చేత అప్లికేషన్ పూర్తి చేసి మేమందరం కూడా 1987లో మే నెలలో కాకినాడ పిఆర్ గవర్నమెంట్, కాకినాడ మన ఏఆర్ గ్రౌండ్లో, అంటే పోలీస్ పేరేడ్ గ్రౌండ్లో సెలక్షన్స్కి వెళ్ళాం. సెలక్షన్స్కి వెళ్తే అక్కడ సెలెక్ట్ అయ్యాం. అంటే దాంట్లో ఫిజికల్ ఫిట్నెస్లో సెలెక్ట్ అయ్యాం. అప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ ఇంత హార్డ్గా ఉండేది కాదు. తర్వాత నా కూడా వచ్చిన వాళ్ళు ఒక 10 మంది సెలెక్ట్ అయ్యారు 20 మందిలోను. అది అయిపోయిన తర్వాత ఎంట్రన్స్ 100 మార్క్స్కి ఎంట్రన్స్ ఉంది. నాకు పోలీస్ ఉద్యోగం మీద ఇష్టం లేదు కదా, నా గోల్ వేరేగా ఉంది, నేను వేరేగా గోల్ సెట్ చేసుకున్నా. సో దీని మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. సో నేను ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది పట్టించుకోకపోతే అప్పుడు నాతోటి పాటు దీంట్లో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉన్న వాళ్ళు నన్ను కొంచెం ఫోర్స్ చేశారు, నువ్వు కూడా ఎగ్జామ్ రాయమంటే నేను మన రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ దగ్గరలో ఒక రూమ్లో ఉండేవాడిని. సరే చూద్దాంలే ఇప్పుడు ఈ ఎంట్రన్స్ ఏముంది మళ్ళీ అని చెప్పి, పోలీసు అంత ఇంట్రెస్ట్ లేదు నాకు అసలు. నా రూమ్మేటు ఎంట్రన్స్ రాసి వచ్చారు, ఏముంది అది ప్రిలిమినరీ ఎగ్జామ్, ఎంట్రన్స్ కాదు ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసి వచ్చారని వెళ్ళరా అంటే, మార్నింగ్ లేసి ఆడు వంట చేస్తాడు అని నేను అడగటం, మళ్ళీ నేను అడిగితే ఆడు వంట చేస్తాడు అలాగా. సరే ఆడు వంట రెడీ చేశాడు, తినేసి వెళ్ళిపోరా తొందరగా అంటే ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చి ఆర్టీసీ బస్ ఎక్కితే నాన్ స్టాప్. అది యాక్చువల్గా ఆ బస్ కాకపోతే మిస్ అయిపోతాం, మళ్ళీ ప్రిలిమినరీ ఎగ్జామ్ కూడా ఉండదు. కరెక్ట్గా కాకినాడ మన రంగరాయ జేఎన్టీ ఎదురుకుండా దింపింది బస్సు. వెళ్ళి ఎగ్జామ్ రాసాం. అంటే వితౌట్ ఎనీ ప్రిపరేషన్ రాస్తే 92 మార్క్స్ వచ్చినాయి 100కి నాకు. అయిపోయిన తర్వాత మళ్ళీ మెయిన్ పెడతారు, దాంట్లో మెయిన్ ఎగ్జామ్కి మళ్ళీ వదిలేశాను, ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ లేదు కదా, ఫస్ట్ దీని మీద ఫోకస్ లేదు. సరే అయిన తర్వాత మళ్ళీ మెయిన్ ఎగ్జామ్ ఎప్పుడో డేట్ ఇచ్చారు, ఆ డేట్కి నేను ప్రిపేర్ కాలేదు. తర్వాత మళ్ళీ దాన్ని పోస్ట్ పోన్ చేసి కొంతమందికి వేరే వాళ్ళకి కూడా మళ్ళీ ప్రిలిమినరీ పెట్టి మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు. సో ఆ టైంకి ఒక 20 రోజులు సెలవులు దొరికితే 20 డేసే చదివాను. అంటే నా బేస్ ఉంది కదా, 9 months బేస్, దీన్ని ఎవడో కొట్టలేడు, అది చాలా స్ట్రాంగ్ బేస్ అది. సో ఒక 20 days సెలవు వస్తే ఆ 20 daysలోనూ ప్రిపేర్ అయ్యి ఇక్కడ మన ఏలూరు వచ్చి ఇక్కడ వసంత మహల్ దగ్గర ఒక లాడ్జ్ రూమ్ తీసుకుని బస్సు ఎక్కి వచ్చాం. తీసుకుని మన సెయింట్ జేవియర్ స్కూల్లో మెయిన్ ఎగ్జామ్ రాసి బయటకు వచ్చాను. నాతో అందరూ ఫ్రెండ్స్ ఉంటే, వీడు 10 మందికి ఇస్తే నాకు కూడా ఇవ్వాల్సిందే అన్న ఉద్యోగం, అంటే అంత కాన్ఫిడెంట్, అంత బాగా రాసాం. సో ఎస్ఐ ఆ విధంగా అయింది. ఎందుకు మీకు ఈ సోదంతా మీకు చెప్తున్నాను అంటే, ఒక లక్ష్యం అనే దాన్ని మీరు కనుక కరెక్ట్గా ఎన్నుకోగలిగితే మీకు చాలా వేవరింగ్ ఉంటుంది మైండ్. ఆ వేవరింగ్లోనే మీకు ఏంటంటే ఒక ఆత్మన్యూన్యతా భావం ఉంటుంది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్షన్. సాధారణంగా పేద విద్యార్థులకు ఉండేది ఇది ఎక్కువ. వాళ్ళు నువ్వు ఎందుకు ఫెయిల్ అయ్యావరా, ఎందుకు నీకు మార్కులు తక్కువ వచ్చినాయరా అంటే 100 కారణాలు చెప్పేస్తారు. మా ఫాదరు రిచ్ మ్యాన్ కాదండి, అతను కూలి పని చేస్తాడండి, లేకపోతే మా ఇంటికాడ సౌకర్యాలు సరిగ్గా ఉండవండి, లేకపోతే కరెంట్ ఉండదండి, ఇలా 100 రీజన్స్ చెప్తారు. ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్షన్ అనేది మీ మైండ్లో నుంచి తొలగించుకోగలిగితే మీరు డెఫినెట్గా సక్సెస్ అవుతారు. దానికి ఏంటంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, నాకేమీ లేదు, భగవంతుడు నాకేమీ లేదు, భగవంతుడు నాకు ఇచ్చుంటే నేను బ్రహ్మాండంగా నేను ఐఏఎస్ కొట్టేసేవాడిని అనే ఒక భావం ఉంటుంది ప్రతి పేద విద్యార్థులలో కూడా. అందుకనే ఒక మహారాజు వాళ్ళ రాజ్యంలో ఉన్నటువంటి
వాళ్ళు ఎలా బతుకుతున్నారని చూడటానికని మహారాజు బయలుదేరితే ఒక వ్యక్తి, ఒక పేదవాడు మహారాజుకి వినిపించేటట్టుగా గట్టిగా దేవుణ్ణి తిడతా ఉంటుంటాడు. ఈ భగవంతుడు నాకేం సౌకర్యాలు ఇవ్వలేదు, ఇచ్చుంటే నేను కూడా మహారాజులాగా రథం మీద తిరిగేవాడిని, గుర్రం మీద. నన్ను ఇలాగ కటిక దరిద్రంలో పుట్టించాడు, తినడానికి కూడా తిండి లేకుండా అని. సరే, ఒకరోజు మహారాజుకి నిజంగానే ఈయన అడగాలని చెప్పి రథాన్ని ఆపి, సరే నీకు భగవంతుడు ఏమీ ఇవ్వలేదంటున్నావు కదా, నేను ఇస్తాను, నీకు ఏం కావాలి, ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు నీకు ఇస్తాను, నీకు ఎన్ని వేల వరహాలు కావాలంటే నేను అన్ని ఇస్తాను నీకు. అయితే నీకు దేవుడిచ్చినటువంటి నీ శరీర భాగాల్లో ఒక కన్ను నాకు ఇవ్వు అంటే ఆడు ఒప్పుకోడు. నేను గుడ్డోళ్ళ తిరగాల, కన్ను లేకపోతే గుడ్డోడు అంటారు. పోనీ ఒక చెయ్యి ఇమ్మంటాడు. నీకు 2 చేతులు ఉన్నాయి కదా, ఒక చేతి ఇచ్చే, పోనీ రైట్ సైడ్ ఉంచుకో, లెఫ్ట్ సైడ్ హ్యాండ్ ఇచ్చేయమంటాడు. లెఫ్ట్ హ్యాండ్ లేకపోతే కుట్టోడు అంటారు. ఒక కాలు ఇమ్మంటాడు, దేనికి ఒప్పుకోడు. మరి ఇవన్నీ భగవంతుడు ఇచ్చినాయి కదా. మీరు పుట్టినప్పుడే మీ స్ట్రక్చర్ ఆఫ్ ది బ్రెయిన్ కానీ, దాని యొక్క పరిణామం కానీ, ఆ బ్రెయిన్ యొక్క పరిణామం కానీ అందరికీ సమానంగా ఉంటుంది, ఈక్వల్గా. మీరు ఇది ఒక ఖాళీ బాటిల్ అనుకోండి, మీరు ఈ దేహాన్ని, ఈ మైండ్ని, దాంట్లో నువ్వు ఏది నింపితే ఆ ఖాళీ బాటిల్లో దాని విలువ పెరుగుతుంది. నువ్వు నీళ్లు పోస్తే 20 రూపాయలు ఉంటుంది, అదే తేనె పోస్తే దాని 3 రెట్లు 4 రెట్లు పెరుగుతుంది. ఇక్కడ నీ దేహంలో, నీ మైండ్లో నువ్వు ఏమి నింపగలిగావు? ధర్మార్థ కామ మోక్షం అన్నారు. ధర్మంగా అర్థం సంపాదించడం, డబ్బు సంపాదించడం, ధర్మంగా కోరికలు తీర్చుకోవడం. నువ్వు ధర్మంగా ఏమి నింపావు? నీ బ్రెయిన్లో అపారమైనటువంటి విజ్ఞానం ఉంది. ఇలాగ ఈ సెల్ ఫోన్ తీసుకుని ఒక బటన్ నొక్కితే నీకు కావలసిన సమాచారం అంతా కూడా నీ ముందుకు వచ్చి చేరుతుంది. కానీ నువ్వు మిస్ అయిపోతున్నావు, సాధన చేయట్లా, కాలాన్ని ఉపయోగించుకోవట్లా, లక్ష్యం లేదు మీకు. నేను ఒకటే చెప్తా, మీరు సాధన అనేది ఎలా ఉండాలి అంటే, ఒక కానిస్టేబుల్ కావాలి అంటే నువ్వు ఒక ఎస్ఐగా సాధన చేయాలి. ఒక ఎస్ఐ ఉద్యోగానికి నువ్వు సాధన చేసావంటే నువ్వు కానిస్టేబుల్గా సెపరేట్గా సెలెక్ట్ అవుతావు. నువ్వు ఎస్ఐ కావాలనే నీ కోరిక బలంగా ఉంటే నువ్వు డిఎస్పీగా శిక్షణ పొందు, డిఎస్పీగా సాధన చేయి. అందుకనే దాన్ని నేను మా ప్రాంతీయ భాషలోకి అలవాటు అయ్యేటట్టుగా, ఒరే నువ్వు పిల్ల కాలంలో ఈత కొట్టాలంటే పెద్ద కాలంలో ప్రాక్టీస్ చేయరా, పెద్ద కాలంలో ఈత కొట్టాలంటే నదిలో ప్రాక్టీస్ చేయి, నువ్వు నదిలో ప్రాక్టీస్ చేయాలంటే సముద్రంలో ఈత కొట్టంట. సో డెఫినెట్గా సక్సెస్ అవుతాడు, డెఫినెట్గా సక్సెస్ అవుతాడు. మీరు ఏంటంటే అసలు మీరు కాలాన్ని ఉపయోగించుకోవట్లే. తెల్లవారుజామున లేసే అలవాటే లేదు మీకు ఎవరికి. నచికేతుడు అంటే ఎవరికి తెలియదు, ఎవరో ఒకళ్ళిద్దరు. అసలు నువ్వు పరీక్షిత్ మహారాజ్ అంటే తెలీదు. అవన్నీ లేవంటారు ఇప్పుడు. అదే ఒక గొప్ప ఇడ్డోరు. అసలు భగవంతుడే లేడంటారు. మరి 24 గంటలు వినాయక చవితి పెద్ద ఊరేగింపులు, భగవంతుడే లేడంటాడు. ఇలా తల్లిదండ్రుల పేరు మీరు 99, 100 మంది చెప్పేస్తారు. మా తండ్రి పేరు ఇదండి, మా తల్లి పేరు ఇదండి అని. మీ తాత పేరు వచ్చేటప్పటికి 98% చెప్తారు. మా తాతగారి పేరు ఇదండి, మా తాతమ్మ గారి పేరు ఇదండి అని. మీ ముత్తాతకి చెప్పండి, మీ ముత్తాత తల్లి పేరు. వాళ్ళు వెళ్ళండి అలా బ్యాక్కి, మీరు అలా బ్యాక్కి వెళ్ళండి. మీరు చెప్పలేరు. ఇంకా మీ ముత్తాత పేరు 90 మంది చెప్పలేరు ఇక్కడ. ఆడి తాత ఎవరో కూడా వీర్యకాలం ద్వారా పుట్టిన వాళ్ళమే కదా మనం. మన కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం తర్వాత, ద్వాపరయుగంలో కూడా అంత లేవు. మనం అంతా కూడా వీర్యకణాల ద్వారా పుట్టిన వాళ్ళం అందరం కూడా. సో మన వెనక్కి వెళ్ళండి మీరు, తాత ముత్తాత ఆడికి డెఫినెట్గా మను చరిత్ర మీరు మనుమహర్షిని తగులుతుంటారు వెళ్ళి. అదంతా మీరు ఆలోచించకుండా, అంత దాని దూరంగా దాన్ని గురించి దృష్టి పెట్టకుండా, అబ్బాయి ఏం లేదండి. సరే, ఒక్క ప్రశ్న మీకు. ఆదిత్య హృదయం ఎవరెవరికి చెప్పారు? పోనీ ఎవరైనా కొత్తగా ఈ జ్ఞానపీఠ అవార్డులు గెలుచుకున్న వాళ్ళు రాశారా? మీరు చూడండి, అది ఆదిత్య హృదయం. కనకదార స్తోత్రం చూడండి. ఆయన శిష్యులు కూడా మొన్నటి వరకు ఉన్నారు. సో అంత దూరం మనం ఆలోచించట్లే. మనకు లక్ష్యాన్ని కూడా సరిగ్గా పెట్టుకోవట్లే. కలియుగ పురుషుడు యొక్క లక్షణాలన్నీ కరెక్ట్గా వచ్చేసినాయి. ఈ 2025 సంవత్సరం అనేది చాలా, మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మొత్తం సాంకేతిక గతే మారిపోయింది. 1930 ఆ రేంజ్లో మనకు ఎలా ఉండేది?
ఫ్యామిలీ, ఫ్రెండ్స్, స్కూలు, ఎడ్యుకేషన్ ఇది ఉండేది. 30 తర్వాత మనకి 2010 వచ్చేటప్పటికి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అనేది కిందకి వెళ్ళిపోయినాయి. మనం ఆన్లైన్ టెక్నాలజీ అనేది ఫస్ట్ ప్లేస్కి వచ్చేసింది. మనకి ఎప్పుడైతే మీకు ఇంకా మరీ ముఖ్యంగా చెప్పేది, మనకి ప్రతి విషయంలోనూ గురువు కావాలి. ప్రతి విషయంలో మనకి గురువు అంటే ఇక్కడ చదువు చెప్పేవాడు ఒకటే కాదు. మన దురదృష్టం ఏంటంటే, మీరు ఇప్పటి వరకు కూడా 20 సంవత్సరాలు ఇంజనీరింగ్ వచ్చే వరకు కూడా చదువు చెప్పిన వాడినే మీరు గురువు అనుకుంటున్నారు. చదువు చెప్పిన వాడు ఒక్కడే గురువు కాదు, నీ తల్లి కూడా గురువే నీకు. అసలు ఆ తల్లే లేకపోతే నువ్వు ఏ చేతితో అన్నం తినాలో నీకు తెలీదు, బట్ట ఎలా కట్టుకోవాలో తెలీదు, ఎక్కడ పడుకోవాలో తెలియదు, నీకు మనిషి ఎలా బతకాలో తెలీదు. తీసుకెళ్ళి ఒక అడవిలో పడేయండి, టార్జాన్లో పెరుగుతాడు వాడు. బట్టలు ఎలా కట్టుకోవాలో తెలియదు వాడికి, పుల్లతో తిరుగుతూ ఉంటాడు. నీ మనస్సు బుద్ధి ఇచ్చింది దానికోసమే. నువ్వు మనస్సు పెట్టి ఇక్కడున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఒక్కో కాలేజీనా, లేకపోతే ఎలా వచ్చారండి వీళ్ళందరూ? అందరూ రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీనా? ఓకే. మీరు ఈ 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు మీ యొక్క గతిని మార్చేస్తుంది. అంత టైం ఎవరికి ఇవ్వరు. 4 సంవత్సరాలు మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి, మీరు ఒక రిచ్ పొజిషన్లోకి వెళ్ళడానికి, పేదరికపు విషవాలయం అనే పేదరికం నుంచి బయటపడటానికి 4 సంవత్సరాలు టైం ఇచ్చారు మీకు. 4 ఇయర్స్. ఈ ఒక్క 4 ఇయర్స్ కనుక మీరు ఉపయోగించుకుంటే, మీరు ఈ 16 సంవత్సరాలు అంతకుముందు ఎలా బతికారో మీకు వదిలేయండి దాన్ని. మీరు ఈ 4 ఇయర్సే ఉపయోగించుకోండి. ఈ 4 ఇయర్స్ కనుక మీరు ఒక విద్యార్థిగా మనస్సు పెట్టి, మిగిలినవన్నీ కూడా పక్కకు పెట్టి, మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకుని కనుక చేస్తే 4 ఇయర్స్ కూడా అవసరం లేదు. 2 ఇయర్స్లో మీరు ఇంజనీరింగ్ చదువంతా వచ్చేస్తుంది. 100 టైమ్స్ మీరు బెటర్గా రీచ్ అయిపోగలరు. 4 ఇయర్స్లోనూ మాకు ఎస్ఐ సెలక్షన్లో ఫస్ట్ టెస్ట్ ఏం పెడతారు తెలుసా? 100 మీటర్స్ రన్నింగ్. ఈ 100 మీటర్స్ రన్నింగ్ అనేది ఎగ్జాంపుల్ మీకు. 100 మీటర్స్ రన్నింగ్ ఎలాగంటే 15 సెకండ్స్లో 100 మీటర్స్ పరిగెట్టాలి మేము. 15 సెకండ్స్ కన్నా 1 సెకండ్ వెనక్కి వచ్చినా డిస్క్వాలిఫై, ఎస్ఐ నుంచి ఒక్క తీసేస్తారు. ఓకే 1 2 స్టార్ట్ అంటాడు. అంటే ఒక్కోసారి మనకి సిగ్నల్ ఒక్కోసారి ఫైర్ చేస్తారు, ఒక్కోసారి జెండా ఊపుతారు, ఒక్కోసారి విజిల్ వేస్తారు. ఇది కన్ఫ్యూజ్ అయినా కూడా మనకి 2 సెకండ్స్ ఇక్కడ తేడా వచ్చేస్తుంది. 15 సెకండ్స్లో మనం టార్గెట్ రీచ్ అవ్వాలి. సో అప్పుడు పరిగెట్టేటప్పుడు వాడు ఆ కాంపిటేటివ్లో ఎగ్జామ్లో ఆ పరుగు పందెంలో ఉన్నటువంటి వ్యక్తి ఫీలింగ్స్ ఇక్కడ అన్నీ మర్చిపోతాడు. వాడు మనస్సు పరిగెట్టాలి, ముందు పరిగెట్టగలననేటటువంటి ధైర్యంతో. ఇక్కడ ఎలా అంటే వీడు పరిగెట్టేటప్పుడు చిన్ని రాయి తగిలినా కూడా వీడు వెళ్ళిపోయినట్టే. ఆ స్టెప్ పరిగెట్టేటప్పుడు వీడు మనస్సు కొంచెం తేడా వచ్చినా కూడా తేడా వచ్చేస్తుంది. చాలామంది చూశాను, మొన్న సెలక్షన్స్లో నేనే ఉన్నాను అక్కడ. ఒక అబ్బాయికి అయితే కాలు మధ్యలో విరిగిపోయింది రన్నింగ్లో. ఒక రెండు అంబులెన్స్ లిఫ్టింగ్ పార్టీలు అన్నీ పెట్టుకున్నాం. మొన్నే జరిగింది ఎలక్షన్. సో మీకేంటంటే మీ లక్ష్యాన్ని ఒక 15 సెకండ్స్లో 100 మీటర్స్ పరిగెట్టవలసినటువంటి ఎగ్జామ్కి ఎంత వాడు శిక్షణ పొంది ఎంత జాగ్రత్తగా ఆ టార్గెట్ని రీచ్ అవుతాడో అంత జాగ్రత్తగాను అంత లక్ష్యంతో కనుక మీరు ఈ 4 సంవత్సరాలే, ఇంక మీరు 5వ సంవత్సరం మీ గురించి చూడక్కర్లా. 21వ సంవత్సరం వచ్చేటప్పటికి మీ లైఫ్ గతే మారిపోతుంది. నేను చూస్తున్నాను చాలామంది పిల్లల్ని డబ్బులు దాచుకోవడం ఎలాగో తెలియని వాళ్ళు కూడా ఈ ప్యాకేజీలో 30 లక్షలు 40 లక్షలు వచ్చేవాళ్ళు ఉన్నారు. మా ఫ్యామిలీలోనే ఉన్నాడు ఒక అబ్బాయి. ఆడు ఎప్పుడు వెళ్ళా కూడా పైన కూర్చోమన్నా కూడా కూర్చునేవాడు కాదు, అక్కడ దూరంగా ఉండేవాడు. మొన్న అడిగితే చెప్తుంది, మా అక్క కొడుకు వాడు. మా అక్క మనవడు అనమాట, మా సొంత అక్క మనవడు. ఐఐటీలో సీట్ వచ్చిందిరా అని చెప్పింది ఎప్పుడు. ఐఐటీ నుంచి వాడు ప్యాకేజీలోకి వెళ్ళిపోయాడు. ఎంత వీడి శాలరీ అంటే 40 లక్షలు అంట. వాడు వయసు చూస్తే 24 సంవత్సరాలు రాలే. ఇంకా వాడికి డబ్బులు ఏం చేసుకోవాలి, ఎలా దాచుకోవాలో తెలియదు. అంటే మీరు ఎంత రేంజ్కి రీచ్ అయిపోతారో చూడండి. అంటే డబ్బులు సంపాదించడం ఒకటే కాదు మీకు లక్ష్యం. మీరు ఏ లక్ష్యాన్ని రీచ్ అవ్వాలనుకుంటే ఆ లక్ష్యాన్ని చాలా ఈజీగా మీరు రీచ్ అవ్వగలరు. మీరు అసలు ఈ 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ సబ్జెక్టులు చదవడానికి మీ బుర్రంతా ఉపయోగిస్తున్నారు.
మీరు ఇంజనీరింగ్లో 9.3 9.2 సంపాదించుకుంటుంతో పాటుగా లోక జ్ఞానం, సమాజ జ్ఞానం, మీరు ఎలా బతకాలి, ఎలాగ మీరు మిగతా చాలా విషయాల్లో పరిణితి చెందినప్పుడు నీది ఇంకా పెరుగుతూ ఉంటుంది. మీ కత్తికి చాలా పదును పెట్టాలి. ఓ ఇంజనీరింగ్ 9.3 9.2 మామూలుగా తల ఇలా దింపుకుందాలి వచ్చేస్తుంది. పెద్ద కష్టమేం కాదు, పెద్ద ఉన్నది చదవడమే కదా. మీరు కొత్తగా కనిపెట్టలేదు కదా. ఇందాక ఆయన సార్ చెప్పినట్టు థామస్ ఎడిషన్ లాగా ఆ బుక్లో ఉన్నదే చదువుతాను. ఒకసారి చదివితే రాదు, రెండోసారి చదివితే రాదు, మూడోసారి చదివితే వచ్చేస్తుంది. ఆ ఒకటోసారి చదివినప్పుడు ఎందుకు రాదంటే నువ్వు మనసు పెట్టలేదు. అక్కడ మనసు పెడితే వచ్చేస్తుంది. రెండోసారి పెడితే ఇంకా అసలు మర్చిపోరు మీరు. సో మీకు ఇంకొకటి ఏంటంటే జ్ఞానం ఎందుకు అవసరం, దానికి కూడా ఒక ఉదాహరణ. రాజుగారు వెళ్తాడు రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తున్నారని. ఒకడు కట్టెలు అమ్ముకుని చాలా బీదవాడు, చాలా కట్టెలు అమ్ముకుని దీనస్థితిలో ఉంటాడు. అరేరే పాపం పేదవాడు, చాలా వయసు ఉంది వీడికి, ఈ బొగ్గులు అమ్ముకుని బతుకుతున్నాడు వీడు అని చెప్పి ఆ రాజుగారు ఆయన పిలిచి ఒక 1000 ఎకరాల చందనం తోట రాసిస్తాడు వాడికి. నువ్వు ఈ చందనం తోట రాసిస్తున్నాను, నువ్వు బాగా బతుకు, ఈ బొగ్గులు అమ్మటం ఇదంతా కాదు, పేదవాడు కదా అని. సరే వెళ్ళిపోతాడు, రాసిచ్చి ఆడికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. మళ్ళీ ఒక 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తాడు రాజుగారు. మళ్ళీ ఈ బొగ్గులు అమ్ముకుంటూ మళ్ళీ ఉంటాడు వీడు. ఆ రాజుగారు ఆశ్చర్యపోతాడు, అరే 1000 ఎకరాల చందనం తోట ఇచ్చాను వీడికి, ఒక్క చిట్టు అమ్ముకున్నా కూడా బోళ్ళంతా బాగా బతకవచ్చు వీడు, ఇంకా బొగ్గులు అమ్ముతున్నాడు ఏంటని అడుగుతాడు అని పిలిచి. మళ్ళీ బొగ్గులు అమ్ముతున్నాను, నీకు చందనం తోట ఇచ్చాను కదా అంటే, ఏం చేయను రాజుగారు మహాప్రభు, ఆ చందనం తోటలో చెట్లు కొట్టి దాన్ని బొగ్గు కింద మార్చి ఈ బొగ్గులు అమ్ముతున్నాను అంటాడు. సో మీకు జ్ఞానం అనేది దానికోసం, మంచి బ్రతుకు కోసం. మీకు ఇందాక చెప్పాను, ఒకడు కానిస్టేబుల్ అడుగుతాడు, ఒకడు IPS అవుతాడు. ఎందుకు అని ఒక మేనమామ వెళ్ళి అడుగుతాడు, ఎరా నువ్వేమో బాగా చదువుకున్నావు, మంచిగా ఉద్యోగం సంపాదించావు, ఒక కంపెనీకి CEOగా చేస్తున్నావు, మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, నీకు ఇంత బాగా అవ్వాలని ఎలాగైందిరా అని అడుగుతాడు. ఏం చేయను మావయ్య, చిన్నప్పుడు మా నాన్నగారు బాగా తాగి పేకాడి మమ్మల్ని అందరినీ హింసిస్తూ ఉండేవాడు. మా అమ్మనే నన్ను కొడతా ఉండేవాడు. ఆ కష్టాలు నా భార్య పిల్లలకి రాకూడదని చెప్పి నేను బాగా చదువుకునేలాగయ్యాను అంటాడు. మళ్ళీ ఆడు తమ్ముడు దగ్గరికి వెళ్తాడు. తమ్ముడు దగ్గరికి ఏంటో ఇంత ఎలా తయారైపోయాడురా నువ్వు, ఈ వ్యసనాలు ఏంటి, నువ్వేంటి, మీ అన్నయ్య చూడు అక్కడ ఎంతో ఎత్తులో ఉంటే నువ్వేంట్రా ఎలా ఉన్నావు, నువ్వు పనికిమాలలో లేదని అంటాడు. ఏం చేయను మావయ్య, చిన్నప్పుడు మా నాన్న బాగా తాగొచ్చి పేకాడి మంచి వ్యసనాలకు లోనయ్యి మమ్మల్ని అందరినీ కొట్టి హింసిస్తూ ఉండేవాడు, నన్ను మా అమ్మని అందరినీ. ఆ బుద్ధులే నాకు వచ్చినాయి అంటాడు. అదే పాజిటివ్ థింకింగ్కి నెగిటివ్ థింకింగ్కి తేడా. నువ్వు ఎందుకు మార్కులు తక్కువ వచ్చినాయిరా అంటే, మా ఫాదర్ సరిగ్గా లేడు, జాంకాయలు అమ్ముతాడు, మా మదర్ ఏమో కూలి పనికి వెళ్తుంది, నాకేమో లైటింగ్ లేదు, ఈ కాదు. నువ్వు ఆ టైంకి కరెక్ట్గా చేయవలసిన పనికి నువ్వు ఎవరినో ప్రేమిస్తావు. నీ దృష్టి, నీ ఆకర్షణ వేరే దాని మీదకి వెళ్ళిపోయింది. విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పినట్టుగా సప్తవ్యసనాలు అప్పుడు సప్తవ్యసనాలే, ఇప్పుడు సప్తవ్యసనాలు కాదు, 70 వ్యసనాలు అయినాయి. నువ్వు ఉన్న చోట నుంచే నీ దృష్టి మరలిపోతుంది. ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు, చాలామంది వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు, ఎవరెవరి గురించి ఆలోచిస్తున్నారు, ఎక్కడో వాళ్ళ మైండ్ ఎక్కడో తిరుగుతూ ఉంది. వాళ్ళందరూ అంటే మనస్సుని, నీ బుద్ధే స్థిరత్వంగా ఉంచుతుంది. నీ మనస్సుని నువ్వు అక్కడ ఉంచడం నేర్చుకోవాలా. లేకపోతే నువ్వు మనస్సుని సరిగ్గా ఉంచలేదనుకోండి, మీరు ధర్మ మార్గంలోకి వెళ్ళలేదనుకోండి, తెల్లారిగట్లు 3 గంటలు లేసి ఏం చేస్తారంటే దొంగతనాలకు వెళ్తారు. సో లేచిన తర్వాత ఏం చేయాలనేది, నువ్వు ధర్మ మార్గమా అధర్మ మార్గం, 2 మార్గాలు ఉన్నాయి ప్రతిదానికి. మంచి చెడు, ధర్మం, జననం మరణం, అలాగే 2 ఉంటాయి. 2 నువ్వు ధర్మ మార్గంలో, మంచి మార్గంలో నువ్వు వెళ్ళాలనుకున్నప్పుడు దానికి నువ్వు శ్రమ పడాలా. నీ లక్ష్యాన్ని సిద్ధించ